మదర్ తెరిసా ఈ పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోంజా బోహెజు. ఎక్కడో నార్త్ మెస్పెడోనియాలో పుట్టి అక్కడి నుండి భారత్కి వచ్చి భారతదేశ పౌరసత్వాన్ని తీసుకుని కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా పేదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎన్నో సేవలు చేశారు. ఆమె చేసిన సేవలకి గాను 1979లో నోబెల్ ప్రైజ్, అలానే 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చారు. చిన్నప్పటి నుండి చదివిన చరిత్రలో ఆమె గురించి ఇలానే తెలుసుకున్నాం. అసలు ఎంత సేవా స్ఫూర్తి కలిగిన వ్యక్తో కదా. ఆగండి, ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే. సేవ అనే ముసుగులో తెరిసా ఏం చేశారు, తెరిసాలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటి, రండి ఈ వీడియోతో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. సాధారణంగా సేవ చేయడం అంటే అవతలి వ్యక్తి నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం. కానీ తెరిసా అలానే చేసిందా అంటే లేదు అనే చెప్పాలి. సేవ అనే ముసుగు వేసుకుని ఆమె చేసిన పని ఏంటి అంటే కన్వర్షన్. ఒక మతం నుండి తాను నమ్మిన క్రిస్టియానిటీలోకి మతం మార్చడం. దాదాపు 500 మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసింది తెరిసా. వాటి అంతిమ లక్ష్యం మతం మార్చడం. ఇలా అవతల వారి మతం మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన పని సేవ ఎలా అవుతుంది? అసలు మదర్ తెరిసా అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఎలాంటి ఫొటోస్ కనపడతాయి? పిల్లలను ఎత్తుకుని నవ్వుతూ లేదా ప్రేమ, అనురాగం కలిగిన మొహం వేసుకుని చిరునవ్వు చిందిస్తున్న ఫొటోసే వస్తాయి కదా. కానీ ఆ నవ్వుల వెనుక చాలా రాక్షసత్వం ఉంది. కోల్కతాకి చెందిన డాక్టర్ చటర్జీ గారు తెరిసా మీద అభిమానంతో ఆమె గురించి, ఆమె చేస్తున్న సేవ గురించి ఇంకా తెలుసుకోవాలి అని 25 సంవత్సరాలు చాలా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో మతి పోగొట్టే విషయాలు బయటకు వచ్చాయి. 2003 సంవత్సరంలో వాటన్నింటినీ కలిపి మదర్ తెరిసా ది ఫైనల్ వెర్డిక్ట్ అనే ఒక పబ్లికేషన్ విడుదల చేశారు. అసలు దాంట్లో ఏముంది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద డ్రగ్ డీలర్స్ దగ్గర, గ్యాంగ్స్టర్స్ మాఫియా దగ్గర తెరిసా ఫండ్స్ తీసుకునేవారని, ఒకవేళ వాళ్ళు పోలీసులకి దొరికిపోయి వారికి శిక్షలు పడితే వాటిని రద్దు చేయాలి అంటూ ఈమె ఆ ప్రభుత్వాలకి లేఖలు రాసేవారంట. అలానే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ దగ్గర ఉన్న అంబులెన్స్ సర్వీస్ కూడా అసలు వాడేవాళ్ళు కాదు. దగ్గరలో మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు అన్న అక్కడికి అంబులెన్స్ పంపించేవాళ్ళు కాదు అంట. అలానే ఎక్స్పైర్ అయిపోయిన మందుల్ని పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్న నన్స్. అసలు చెప్పాలి అంటే అక్కడ పనిచేసే వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే డైరెక్ట్గా జాయిన్ చేసుకునేవాళ్ళంట. దానివల్ల ఎంతోమంది తమ జీవితాలని కోల్పోయారు. రాబిన్ ఫాక్స్ అనే జర్నలిస్ట్ చేసిన రీసెర్చ్లో చారిటీలో ఉన్న ఫేక్ డాక్టర్స్, నర్సుల గురించి బయటకు వచ్చింది. అక్కడ ఉన్న పేషెంట్స్కి ఎలాంటి వ్యాధులు లేకపోయినా లేనిపోనివి ఉన్నట్టు చెప్పి నాసిరకం మందులు ఇస్తున్నారు అని రాబిన్ తన జర్నల్లో రాసుకుని వచ్చారు. బేసిక్గా ఒకసారి వాడిన నీడిల్ని రెండోసారి యూజ్ చేయరు. అలాంటిది ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీలో వాడిన నీడిల్స్ని మళ్ళీ అక్కడే ఉన్న ట్యాప్ వాటర్తో కడిగి వేరొక పేషెంట్కి యూజ్ చేసేవాళ్ళు. చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న రోగుల దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడినా మీరు బ్రతకరు. ఇలాంటి టైంలో మిమ్మల్ని బ్రతికించేది కేవలం ఆ జీసస్ మాత్రమే. ఇప్పుడే క్రిస్టియానిటీని ఒప్పుకొని ఆ జీసస్కి ప్రేయర్ చేయండి అని చెప్పేవారు తెరిసా. క్యాన్సర్తో పోయేవాడిని కూడా చిన్న ఆశ బ్రతికిస్తుంది. కానీ వాళ్ళలో ఆశని చంపేసి ఆ చావు భయాన్ని అడ్డు పెట్టుకుని ఇలా కన్వర్షన్ చేసిన తెరిసాని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. తన చారిటీలో ఉన్న పేషెంట్స్కి మాత్రం సరైన వైద్య సదుపాయం ఇవ్వలేదు. కానీ చనిపోతున్న పేషెంట్స్ని చూస్తూ టికెట్ టు హెవెన్ అని ఆనందపడేది తెరిసా. తను బెడ్కి పరిమితమైనప్పుడు మాత్రం ప్రపంచ దేశాల నుండి అత్యాధునిక ట్రీట్మెంట్ తీసుకున్నారు. తన ప్రాణాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పెద్ద పెద్ద డాక్టర్స్ కావాల్సి వచ్చారు తెరిసాకి. అలానే అక్కడ వాలంటీర్గా పనిచేసిన మేరీ లౌడెన్ అనే ఆమె తెరిసా స్థాపించిన హోమ్ ఫర్ ది డయింగ్ ప్రదేశాన్ని చూస్తుంటే వరల్డ్ వార్ గుర్తుకు వచ్చింది అన్నారు. అంటే అర్థం చేసుకోండి లోపల ఉన్న పేషెంట్స్ పరిస్థితి అక్కడ ఎలా ఉందో. క్యాన్సర్, HIV వంటి వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్కి వాడిన నీడిల్స్ని మళ్ళీ వేరే పేషెంట్స్కి వాడుతున్నారు అని చెప్పింది. కేవలం అదొక్కటే కాదు, చిన్నపిల్లల మీద కూడా చాలా అకృత్యాలు జరిగేవి ఆ చారిటీలో. చిన్నపిల్లలని తాళ్లతో కదలకుండా బెడ్స్కి కట్టేయడం వంటి దారుణాలు చేశారు. అది కూడా తెరిసా కళ్ళ ముందే.
తెరిసా చేసిన ఎన్నో దారుణమైన విషయాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మీడియా సంస్థలు బయటపెట్టాయి. 1994లో క్రిస్టోఫర్ హికెన్స్ అనే జర్నలిస్ట్ బ్రిటిష్ టెలివిజన్ ఛానల్లో హెల్స్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీని బ్రాడ్కాస్ట్ చేశారు. దాంట్లో తెరిసా చేస్తున్న కన్వర్షన్స్ గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టెర్న్ అనే జర్మనీకి చెందిన మ్యాగజైన్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ గురించి ఇలా రాసుకుని వచ్చింది. తెరిసా ఆ టైంలో $30 మిలియన్ విరాళాలని సేకరించారు. కానీ కేవలం 7% మాత్రమే చారిటీ పనులకి వాడారు అని ఆ సంస్థ రాసుకుని వచ్చింది. ఆ మిగిలిన డబ్బుని ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి. ఇలానే చాలా యూరోపియన్ మీడియా సంస్థలు మదర్ తెరిసా టైమ్ ఫర్ చేంజ్ అంటూ ఆమె చారిటీలో జరుగుతున్న కుట్రలని, కన్వర్షన్స్ని బట్టబయలు చేశారు. ఇన్ని చేదు నిజాలు తెలుస్తున్నా మనకి అవేం పట్టవు. సేవ అంటే మదర్ తెరిసా అంటాము. మన చిన్నప్పటి నుండి చదువుకున్న పచ్చి అబద్ధాలనే నిజమని నమ్మేస్తాం. ఏమీ చేయకపోతే అసలు భారతరత్న ఎందుకు ఇచ్చారు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. తమ కుటుంబంలోని వాళ్ళకి అదేదో స్వీట్ పంచినట్టు పంచిన అవార్డుని తెరిసాకి ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం అయితే కాదు. సేవ పేరుతో మతం మార్చడమే లక్ష్యంగా పనిచేసిన తెరిసాకి మాత్రం దేశ అత్యున్నత పురస్కారం. అసలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతోమంది కడుపు నింపిన డొక్కా సీతమ్మ మాత్రం ఎవరికీ తెలియదు. ఇలా ఉంది మన దౌర్భాగ్యం. ఇక నుండి అయినా మరుగున పడిన చరిత్రను తెలుసుకొని నిజమైన హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది గ్రహిస్తారు అని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.